అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారము. ఈరోజు ఖబరస్థాన్ మీద జరిగే ఇష్యూ దాని గురించి మాట్లాడుతున్నాను. నేను ఈ ఖబరస్థాన్ ఇష్యూలో చాలా జరుగుతున్నాయి అరాచకాలు. ఇప్పుడు ఎందుకు ఇట్లా పదే పదే జరుపుకుంటూ పోతున్నారో మాకైతే అర్థం కాలేదు. ఇంతకుముందు కూడా జరిపినారు షూటింగ్లు తీసినారు. ఇంతకుముందు కూడా ఖబరస్థాన్ మీద కూర్చొని ఇప్పుడు కూడా మందు తాగుతా ఉన్నారు. ఖబరస్థాన్ కాడ నిలబడి ఖబరస్థాన్ దగ్గర నిలబడి మందు తాగుతా ఉన్నారు. అన్ని అసలు ఎక్కడెక్కడ ఉండేది ఆవులు ఆడికి వస్తూ ఉన్నాయి, ఎక్కడెక్కడ కుక్కలు నక్కలు అన్ని ఖబరస్థాన్లోకి వస్తూ ఉన్నాయి, అన్ని చూస్తూ ఉన్నారు. ఆడు ఉండే వాచ్మెన్ ఏమైనాడు, ఆడు ఉండే ముతవల్లి షకీల్ షఫీ ఏమైనారు. ఇవన్నీ ఎట్లా వస్తూ ఉన్నాయి లోపలికి? 4-5 అడుగుల లోపలికి బూడ్చిన ముండం ఎట్లా బయటకు వచ్చింది? దీంతో ఏమన్నా వ్యాపారం చేస్తున్నారా? షకీల్ షఫీకి అడుగుతున్నాం, మేము వ్యాపారం చేస్తున్నారా? ఈ ఒగ్గోటు సంపాదన సాలక దీంతో వ్యాపారం చేస్తున్నారని అడుగుతున్నాను నేను. అసలు ముస్లిం ప్రజా సంఘాలు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది ప్రజా సంఘాలు ఎంఎంఎం భాష మీరు తెలుగు వాళ్ళకి తీసుకొని పోయి దాన సంస్కారాలు చేసి నువ్వు గిన్నిస్ బుక్కి ఎక్కాలని చెప్పి చూస్తా ఉన్నావే. మా ముస్లిం మైనార్టీ ఖబరస్థాన్లో లేనిపోని ఇవన్నీ జరుగుతున్నాయో చూడయా ఒకసారి, ఎట్లా ఉండదు మా ముస్లిం ఖబరస్థాను. నువ్వు చేసేదానికి మేమేం తప్పు పట్టలే. మా ఖబరస్థాన్ గురించి చూడు ఫస్ట్. మా ఖబరస్థాన్ గురించి చూసిన తర్వాత ఏరే వాళ్ళట్టు కూడా చెయ్యి, మాకేం అభ్యంతరంలే నువ్వు చేసినందుకు. ఈ ప్రజా సంఘాలన్నీ ఎక్కడ పోయినాయి మాట్లాడుకోకుండా? ఏం చేస్తున్నారు మీరంతా మాట్లాడకుండా? ఒక్క మాట కూడా ఎక్కడ పోయినారు ముస్లిమ్స్ అంతా? 80,000 పైచీలకు మాట ఉన్నది మా ఓట్లు, ముస్లిం ఓట్లు. ఎక్కడ పోయినారు మీరంతా మాట్లాడకుండా ఈ ఇష్యూ మీద? ఇవన్నీ జరుగుతా ఉండేది మంచి పనులా? ఈద్గా నమాజ్ చేసేదానికి నమాజ్కి పోతే మా ముస్లిం అనేటోళ్ళు మరి సంవత్సరంలో ఒకసారి నమాజ్కి పోతే ఆ నమాజ్కి పోయేసాట మందు తాగుతున్నారు, క్రికెట్ ఆడుతా ఉన్నారు. ఎక్కడ చూస్తా ఉన్నారు మీరు? ఎక్కడ పోయి నమాజ్ చేసుకొని వస్తా ఉన్నారు? అదేమన్నా బారా? మందు తాగే బారా? లేకుంటే క్రికెట్ ఆడే స్టేడియమా? అదేం స్టేడియం కాదు, మందు తాగే బారు కాదు, రెండు కూడా కాదు. అది తక్షణమే షకీల్ షఫీ మీద చర్య తీసుకోవాలా. ఆయనకి నకిలీ ముత్తవల్లికి తీయాలా, అసలీ ముత్తవల్లికి పెట్టి కమిటీ వేసి ఒక కమిటీలో ఆయనకు మంచి వాళ్ళకి ఎవరికన్నా కానీ పెట్టి అక్కడ ఒక వాచ్మెన్, ఆ గేట్కి ఒక వాచ్మెన్, ఈ గేట్కి ఒక వాచ్మెన్ని పెట్టి మంచిగా మన ఖబరస్థాన్ని నీట్గా ఉండేటట్లు చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నేను జగనన్న చెల్లెల్ని, నదీమన్న చెల్లెల్ని. నేను ఈ విషయం తీసుకొని ఎస్పీ వరకు అయినా పోతాను, కలెక్టర్ దగ్గరికైనా పోతాను, మా జగనన్న వరకు కూడా తాడేపల్లి వరకు కూడా నేను పోతాను ఈ ఇష్యూ గురించి. ఈ పార్టీలు అతీతంగా కాదు, ఇది మా ముస్లింకి సంబంధించిన విషయం కాబట్టి చెప్తా అండా. నేను పార్టీ గురించి అయితే చెప్పలే. మన దగ్గుపాటి ప్రసాద్ అన్న గారు మీరు కూడా నమస్తే చేస్తానన్నా, మీరు కూడా దీని మీద చర్య తీసుకోవాలన్నా. మీ పార్టీలో ఇట్లా అరాచకాలు చేస్తా అంటే మీరు చెప్పకోకుండా గమ్మని ఉన్నారన్నా, మీకు చేతులు నమస్కరిస్తున్నాను. దీని మీద చర్య తీసుకొని మీరు మాట్లాడాల్సి వస్తుందన్న. దీనికి ఎవరెవరు సహకరిస్తా ఉన్నారో మీరు ఆయనకి వాళ్ళందరూ కూడా ముస్లింకి, మనకి మైనార్టీ వాళ్ళకి న్యాయం చేయమని మరి పదే పదే అందరికీ కోరుకుంటున్నాను అన్న నేను. నమస్తే అన్న. ప్రజా సంఘాలు అమ్మ టీం ముఖ్తార్ కానీ, నజీర్ కానీ, ఈ జాఫర్ భాయ్ కానీ వీళ్ళంతా ప్రజా సంఘాలే. ఎక్కడ పోయినారు మీరంతా? ప్రజా సంఘాలు ఏమైనారు? ప్రజా సంఘాలు అంతా ఏమైనారు? ఎక్కడ పోయినారు? ఒక్కరు కూడా ఒక మాట మాట్లాడేదానికి వస్తలేరు, ఒక మాట కూడా మాట్లాడతలేరు. మీరంతా ఎక్కడ పోయినారు? మందు తాగుతా అంటే చూస్తా అన్నారా? మంచి పని చేస్తా అన్నారు మా ఖబరస్థాన్లో అని. వాళ్ళంతా క్రికెట్ ఆడుతా అంటే ఇది ఇంకా చాలా మంచి పని, ఇదిగాలు ఆడుతా ఉండేదాన్ని మీరు చూసుకుంటాను కూర్చున్నారా? ఏ ముస్లిమ్స్ అయ్యా మీరంతాను? ముస్లిమ్స్ కాదా మీరు? ముస్లిమ్స్ కాకనే మీరు ఇది అయినారా? ఎట్లా మీరు ఇన్ని అరాచకాలు జరుగుతా అంటే మీరు చూసుకుంటా ఊరికే ఉన్నారంటే నాకైతే అర్థం కాలే మీరు ఎందుకు ఊరికే ఉన్నారో ఏమో. పల్లా పొగులు పోయి షకీల్ షఫీ దగ్గర శాల్వాలు కప్పుకొని వస్తా అన్నారే మీరు పోయి షకీల్ షఫీ దగ్గర. షకీల్ షఫీకి మీరు లోపల అంతా మాట్లాడుకుంటా అన్నారా? నువ్వు చేస్తానది మంచి పనులు, నీకు అండగా ఉంటామని ధైర్యం ఇచ్చినారా మీరు? తాగిపిచ్చు, నువ్వు క్రికెట్ ఆడిపిచ్చు ముస్లిం స్థలాల్లో అని చెప్పినారా? మీరంతా మీరంతా పోయే వాళ్ళంతా ఎవరికి ఇడిచిపెట్టానో ఎవరికి కూడా ఇడిచిపెట్టే సీనే ఉంది. టీడీపీ వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రి బతుకుందని చెప్పే బతుకుండం కన్నా ఎవరన్నా కానీ మన సమాధులకి స్థలము రిజర్వేషన్ చేసుకుంటారా? ఎట్లా చేసుకుంటావయ్యా నువ్వు రిజర్వేషన్? ఎవరికి చెప్పి రిజర్వేషన్ చేసుకున్నావు? నీది ఆ స్థలము నువ్వు సంపాదించి పెట్టినావా? ఖబరస్థాన్ స్థలం ఏమన్నా నువ్వు సంపాదించి పెట్టింటే నాది స్థలము, నేను ఎక్కడైనా మా తల్లిదండ్రికి ధన సంస్కారం చేసుకుంటానని నువ్వు రిజర్వేషన్ చేసుకోవాలా. మాకు హక్కు లేదా? మాకు కూడా కావాలా రిజర్వేషన్. నువ్వు ఎంత డబ్బు పెట్టినావో చెప్పవయ్యా ఫస్ట్. షకీల్ షఫీ అన్నా నువ్వు నేను పెట్టినావో ఎంత డబ్బు పెట్టు నువ్వు ఆ స్థలం కొన్నావో నువ్వు చెప్పే అవసరం ఎంతైనా ఉండాది. దీని మీద ఇష్టపెట్ట క్వశ్చనే ఉండదు. నువ్వు ఇష్టపెడతామనుకున్నావేమో.
ఇసుపెట్టే క్వశ్చన్ ఉండదు. ఈ టీడీపీ నాయకులకు ఏమన్నా కండ్లకి ఏమన్నా మబ్బులు వస్తున్నాయా ఎట్లా? ఇవన్నీ అరాచకాలు చేస్తుంటా అంటే పోతా అంటే వాళ్ళు ఏమంటారులే, మాకే అధికారం మాకుంది, మేమేం చేసినా చెల్లుతుందని అనుకుంటా అన్నారా? న్యాయం న్యాయమే, అన్యాయం అన్యాయమే జరుగుతుంది. మాత్రం చర్య తీసుకుంటాను. వీటి నుంచి జగనన్న వరకు పోతా, కలెక్టర్ వరకు పోతా, ఎస్పీ దగ్గర కూడా నేను పోతా. మన మన ధర్నా కూడా చేస్తాను నేను ఈ విషయం గురించి. దీని మీద తక్షణమే చర్య తీసుకొని షకీల్ షఫీకి దింపి వేరే వాళ్ళ కొత్త టీం వాళ్ళకి దీని మీద పెట్టాలని కోరుకుంటున్నాను. ఈ షకీల్ షఫీ అనే ఆయన టీడీపీ క్యాండిడేట్ మా ముస్లిం వాళ్ళకి అందరికీ కూడా పార్టీలో ఉండే వాళ్ళకి, వైసీపీ పార్టీలో ఉండే వాళ్ళకి కొంతమందికి పిలుచుకొని వాళ్ళకి కండవా వేయించుకుంటే కూడా రెడీగా ఉండారన్న కొంతమంది. వాళ్ళకు కూడా నువ్వు పిలిచి వాళ్ళకి ఫస్ట్ మా స్థానిక ఎన్నికలు వస్తా ఉన్నాయి, ఇప్పుడు మాకు అన్యాయం చేసేదానికి రెడీగా ఉన్నారన్న పూనుకున్నారు. వీళ్ళకందరికీ ఆయన ఎంట పోయే వాళ్ళకందరికీ కూడా పిలిచి వాళ్ళకి ఫస్ట్ సస్పెండ్ చేయాలన్న మా పార్టీలోనే లేకోకుండా. ఇది అన్యాయం జరుగుతుంది అన్న మా పార్టీకి. స్థానిక ఎన్నికల్లో మాకు అన్యాయం జరుగుతుంది, నువ్వు వాళ్ళ మీద చర్య తీసుకొని వాళ్ళకి ఫస్ట్ సస్పెండ్ చేయాలని నేను కోరుకుంటున్నాను అన్న. నమస్తే.